అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇంత భారీగా ఎదిగినటువంటి శ్రీ చైతన్య నారాయణ మహావృక్షాలు ఎలా ఎమర్జ్ అయ్యాయనే విషయం కాస్త తెలుసుకుంటే శ్రీ చైతన్య నారాయణలో మనం చేరాలా లేదా మనకు అర్థమవుతుంది. శ్రీ చైతన్య నారాయణ యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది, ప్రస్తుతం శ్రీ చైతన్య నారాయణలో చేరితే లాభమా నష్టమా, ఇటీవలి కాలంలో శ్రీ చైతన్య నారాయణ పతనం వైపు ఎందుకు ప్రయాణిస్తుంది, ఇన్స్టిట్యూషన్ కానీ స్టూడెంట్స్ కానీ ఎందుకు శ్రీ చైతన్య నారాయణలో ఈ మధ్య కాలంలో ఇంత అధ్వానంగా తయారై మునుపటితో పోలిస్తే అనే విషయం నేను విశ్లేషణ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. దానిలో ఎలాంటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంచుకోవాలి, ఎలాంటి స్కూల్ ఎంచుకోవాలి, జోసా కౌన్సిలింగ్, బిడ్సాట్ కౌన్సిలర్, అలాంటి రకరకాల కోర్సెస్ ఉన్నాయి. మీకు పూర్తి గైడెన్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ప్రతిష్టాన్ నెంబరు. వారి రీసెర్చ్ సంస్థ హైదరాబాద్ అంతా తిరిగి మంచి ఇంటర్ కాలేజ్ స్కూల్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ నెంబర్ కాల్ చేస్తే మీరు ప్రతిష్టాన్లో వాళ్ళు మీకు పర్సనల్గా గైడ్ చేస్తారు. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ ఎదగడానికి కారణం ఏంటంటే, అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ రవి ట్యూటోరియల్ అని చెప్పి గుంటూరులో స్టార్ట్ అయింది, ఈ ట్యూటోరియల్ సిస్టమ్. ఆ తర్వాత అట్లాంటివే కాలేజీలు స్టార్ట్ అయినాయి. అవి చాలా బాగా లాభాలు గడించి వేగంగా విస్తరించినాయి. హైదరాబాద్లో ఒక 6 కాలేజెస్ ఉన్నాయి. ఒక 22-23 ఏళ్ళ నాటికి, 20 ఏళ్ళ నాటికి ఒక 6 ప్రధానమైన కాలేజెస్ ఉంటాయి, కార్పొరేట్ కాలేజెస్. శ్రీ చైతన్య, నారాయణ, గుంటూరు వికాస్, విజయవాడ వికాస్, నలంద, గౌతమ్. కాలక్రమేణా శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు వీళ్ళ ఆడిట్లో ఎదిగి వాటిని డ్యామేజ్ చేసి వాళ్ళ ఫ్యాకల్టీని కొని వాటిని టేక్ ఓవర్ చేసి మోనోపాలీగా కలిసి ఇద్దరు ఎమర్జ్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా చాలా కాలం చైనా పేరుతో ఒక అగ్రిమెంట్ తోటి ఉండి గత 6-7 సంవత్సరాల కింద విడిపోయారు. సో శ్రీ చైతన్య నారాయణ తొలినాళ్ళలో బాగానే నడిచేవి. అఫ్కోర్స్ అప్పుడు స్పోర్ట్స్ లేవు, యాక్టివిటీస్ లేవు, ప్రెజర్ ఉంటుంది, వేరే విషయం. కానీ వాళ్ళ డైరెక్ట్ ప్రత్యక్ష వేషంలో నారాయణ గారి పర్యవేక్షణలో, అదేవిధంగా బిఎస్ రావు గారి యొక్క పర్యవేక్షణలో చైతన్యనారాయణ కొంత బాగానే నడిచాయి. ఆ తర్వాత ర్యాంకులు, వాటి పబ్లిసిటీ, వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళకు ఉండే హంగామా, మీడియా మేనేజ్మెంట్ తోటి వేగంగా విస్తరించి మోనోపలి శ్రీ చైతన్య నారాయణ తప్ప మరొక కాలేజీ మీకు అవసరం లేదు, ఉన్నవి 2 అనేంతగా పెరిగిపోయినాయి. కానీ ఆ తర్వాత తిరిగి వాటి యొక్క గ్రోత్ క్షీణిస్తుంది. బహుశా రానున్న దశాబ్ద కాలంలో అవి పతనం వైపు ప్రయాణించవచ్చు. ఎందుకో మీకు తెలియజేస్తాను. 10 ఏళ్ల నాడు శ్రీ చైతన్య నారాయణకి ఒక ఆల్టర్నేట్గా ఒక ఫిడ్జీ మాత్రమే ఉండదు. అది పరిమితమైన స్ట్రెంత్, చాలా హై ఫీ స్ట్రక్చర్. ఆనాటి ఎకానమీకి ఫీజు అనేది సామాన్యం భరించడం సాధ్యం కాదు. దాదాపు మీకు వేరే ఇతర కాలేజెస్ లేవు. రామయ్య ఉంటే కొద్దిమంది తీసుకుంటారు, విద్యానగర్లో కృష్ణమూర్తి, స్పెషల్ కోచింగ్ సెంటర్, డెల్టా, అట్లాంటి చిన్న చిన్నవి ఉండేవి. చాలా పరిమితమైన స్ట్రెంత్. 90-95% స్ట్రెంత్ శ్రీ చైతన్య నారాయణలో ఉండేది 10 ఏళ్ల క్రితం. కానీ ఆల్టర్నేట్గా చాలా కాలేజెస్ ఎమర్జ్ అవుతున్నాయి. ఉదాహరణకు ఫిడ్జీ స్ట్రెంత్ పెంచుకున్నది, ఆకాష్ ఎమర్జ్ అయింది, 9 ఎడ్యుకేషన్ 12-13 నుంచి అద్భుతమైన సర్వీస్ అందిస్తుంది. నానో ఐఏఎం వాళ్ళు 9ను ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు స్థాపించారు. నానోను మీకు ఐఏఎం అహ్మదాబాద్కు సంబంధించిన శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీకు మాడ్యులేస్ అని చెప్పి 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. గత 6-7 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఇగ్నైట్ స్టార్ట్ అయింది. ఇట్లాంటి అనేక సంస్థలు అద్భుతంగా విస్తరిస్తున్నాయి, మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. పేరెంట్స్లో మెజారిటీ పేరెంట్స్ దాని పట్ల హ్యాపీగా ఉన్నారు. ఆల్టర్నేట్గా పేరెంట్స్ గమనిస్తున్నారు, దానిలో చదివిపిస్తున్నారు, ఇన్సూరెన్స్ సక్సెస్ఫుల్ అయినాయి, నిలబడ్డాయి స్థిరంగా. ఇంత ఏది స్టార్ట్ అయినా శ్రీ చైతన్య నారాయణలో ఫెయిల్ అయ్యేది. మీరు ఎన్ఆర్ఐ కావచ్చు, గాయత్రి కావచ్చు, వెలాసిటీ కావచ్చు, ఇలా అనేకమైన శ్రీ చైతన్య నుంచి విడిపోయినాయి. అన్ని విఫలమై శ్రీ చైతన్య నారాయణ మాత్రమే పరిష్కారమైన భావన వచ్చింది. కానీ ఆల్టర్నేటివ్ ఇవే కాక నేను చెప్పినటువంటి ఈ 4-5 కాకుండా ఎక్సలెన్షా ఉంది, శ్రీయా బిదా ఉంది, తర్వాత ట్యూరుటో ఉంది, తర్వాత విడ్జీ ఉంది, వాల్యూకి ఉంది, మైటీ ఉంది, ఇంకా అభ్యాస ఉంది, ఇంకా రకరకాలు, ఇంకా నేను పేర్లు చెప్పని కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఒక 25-30 ఉంది. ఇప్పుడు రెసిడెన్స్ వచ్చింది, తర్వాత
మీకు కెరీర్ పాయింట్ వచ్చింది. ఇట్లా అనేకమైన సంస్థలు నేను పేరు చెప్పినా కూడా ఇవన్నీ చాలా మెజారిటీ సక్సెస్ఫుల్ అయినాయి. ఏది కూడా నిలబడకుండా కూరలేదు. కారణం ఏంటంటే పేరెంట్స్ చైతన్య నారాయణ కాకుండా ఇతర కాలేజెస్ వైపు ఆలోచిస్తున్నారు, చేర్పిస్తున్నారు, వాళ్ళు కూడా నిలబెట్టుకున్నారు. చాలామంది యంగ్స్టర్స్ వచ్చి హైదరాబాద్లో మంచి అద్భుతమైనటువంటి కోచింగ్ ఇస్తున్నారు, సక్సెస్ఫుల్ అయినాయి. ఇవి సక్సెస్ఫుల్ అయినాయి, వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అదే క్రమంలో చైతన్య నారాయణ నుంచి మీకు ఆ స్టూడెంట్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది, కనీసం అక్కడ స్టాగ్నేట్ అయింది. గ్రామాల నుంచి వచ్చేటువంటి పేరెంట్స్ యొక్క సంఖ్య పెరిగింది. సాఫ్ట్వేర్ రంగము, హయ్యర్ మిడిల్ క్లాసు, హయ్యర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే సంఖ్య శ్రీ చైతన్యలో తగ్గింది. చైతన్య నారాయణలో చదువుకున్నటువంటి వాళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత ఆ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చదివించడం లేదు. ఐటీ రంగం నుంచి ఉన్న వాళ్ళు కూడా విధి లేని పరిస్థితుల్లో తప్ప శ్రీ చైతన్య నారాయణలో చదివించలేదు మిత్రులారా. అదిగాక అనేకమైనటువంటి ఇంటర్నల్ సమస్యలతో శ్రీ చైతన్య నారాయణ క్రమంగా పతనం అవుతుంది. ఉదాహరణ, నారాయణ గారు పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మంత్రి అయిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు. నారాయణ గారి కొడుకు ఆకస్మిక మరణం పాలయ్యాడు. అనేక రకాల గ్రూపులు, దానిలో మాఫియాలు, కరప్షను, రకరకాల వంచన, రకరకాల హంగామా, అది చాలా వేగంగా దేశమంతా అనేక రాష్ట్రం విస్తరించింది. కానీ వాటన్నిటిని హోల్డ్ చేసి మానిటరింగ్ చేసేటువంటి ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నారాయణలో లేదు. భయంకరమైన కరప్షన్, గవర్నమెంట్ కంటే అధ్వానమైనటువంటి కరప్షన్. ఫ్యాకల్టీ దగ్గర లంచాలు తీసుకొని రిక్రూట్ చేస్తుంటారు. నెలకు నాకు 20,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలని చెప్పి రిక్రూట్ చేసుకుంటారు. ఎక్కువ సార్లు 30 లక్షలు ఇచ్చేదాకా 40 లక్షలు ఇచ్చి వీళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. అంటే మీరు ఊహించని కరప్షన్. నార్మల్గా కార్పొరేట్లో కరప్షన్, అది కార్పొరేట్ కాదు, అవి ఫ్యూడల్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. శ్రీ చైతన్యాలో కొంత మానిటరింగ్ ఉండే, కొంత బెటర్గా ఉండేది అడ్మినిస్ట్రేషన్, అవన్నీ ప్రతి దాని మీద నిఘా ఉండేది. కానీ బిఎస్ రావు గారి మరణం తర్వాత దానిలో కూడా రకరకాల సమస్యలు వచ్చినాయి. ఒక వ్యక్తి చేతిలోకి శ్రీ చైతన్య నారాయణ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది పాత వాళ్ళను, ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళను, మంచి వాళ్ళని తీసేస్తున్నాడు, కొందరికి అనుకూలమైన పెట్టుకుంటున్నాడు. కేవలం ఆ వ్యక్తి యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే దాన్ని అస్తవ్యస్తం పాలు చేస్తున్నాడు. అందుకని గత 6 నెలల్లో శ్రీ చైతన్య నారాయణ విపరీతంగా డిగ్రేడ్ అయింది. ఎప్పుడైతే బిఎస్ రావు గారి పర్యవేక్షణ పోయిందో అప్పుడు అది ఇంటి పెద్ద పోయిన తర్వాత ఇల్లు ఎట్లా తయారవుతుందో శ్రీ చైతన్య నారాయణ అట్లా తయారైంది. మీరు ఈ మధ్య ఉండే అనేక కాలేజీల్లో అడ్మినిస్ట్రేషన్ సెంటర్లో తీవ్ర మార్పులకు లోనైంది. అది దాని ప్రభావము విద్యార్థులపై తల్లిదండ్రులను కూడా పడుతుంది. కాబట్టి రెండిట్లో కూడా వ్యవస్థలు పెద్దగా అయిపోయినాయి. దాన్ని మానిటరింగ్ చేసేటువంటి యంత్రాంగము, కార్పొరేట్ సిస్టమ్ సరిగా లేవు. నారాయణ యజమాని రాజకీయాల్లో పోవడం వల్ల డ్యామేజ్ అయింది. శ్రీ చైతన్య నారాయణ మరణం పాలయ్యాడు చైర్మన్. మంచి పేరెంట్స్ రావడం లేదు. టీచర్స్, లెక్చరర్స్కు ఆల్టర్నేట్ వచ్చిన తర్వాత దాని నుంచి వెళ్ళిపోతున్నారు. అంతకన్నా బెటర్ సాలరీస్ డిస్ట్రిక్ట్స్లో, స్కూళ్ళల్లో అవి ఇస్తున్నాయి. కాలేజీలో ఆల్టర్నేట్ కాలేజెస్ ఇస్తున్నాయి. మంచి ఫ్యాకల్టీస్ అనేక మంది కొత్త కాలేజెస్ పెట్టుకుంటున్నారు. మైటీ కానీ, శ్రీయాబిద కానీ, టూరిటో కానీ, ఇవన్నీ అట్లా పెట్టుకున్నవి. శ్రీ చైతన్య నారాయణ, ఈవెన్ ఇగ్నైట్ కానీ. ఇంతమంది చెప్పినట్టు అనేక మంది ఐఐటిఎన్స్ వచ్చి కాలేజెస్ పెడుతున్నారు హైదరాబాద్లో. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ యొక్క వ్యవస్థ ప్రకారము, ఆర్గనైజేషన్ ప్రకారం కూడా పతనం అయిపోయింది. అనేక మంది స్టూడెంట్స్ ఆ ప్రెజర్ను, ఆ టైమింగ్స్ను, ఆ కరికులంను తట్టుకోలేక వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క అకాడమిక్గా లెర్నింగ్ రిజల్ట్స్ కూడా పతనం అయిపోయి ఉన్నాయి. వాళ్ళ యొక్క సక్సెస్ కూడా పతనం అయిపోయి ఉంది. ఇటు స్టూడెంట్స్ సక్సెస్ కావడం లేదు, స్టూడెంట్స్ సరిగా అడ్జస్ట్ కాక పేరెంట్స్ సక్సెస్ కావడం లేదు, అటు ఆర్గనైజేషన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ కాలేజ్ ఎమర్జెన్సీ అవుతున్నాయి. ఇట్లాంటి వాతావరణంలో చక్రబంధంలో ఉన్నాయి. రానున్న కొద్ది కాలంలో మరింత వేగంగా పతనం వైపు కాబోతున్నాయి. బహుశా 10-15 ఏళ్ళ తర్వాత ఉన్నప్పుడు చాలా చిన్న మామూలు సంస్థగా ఉండబోతుంది. రానున్న తరము స్వేచ్ఛను కోరుకునే తరము, అచీవ్మెంట్ కోరుకునే తరము, లైఫ్ స్కిల్స్ కోరుకునే తరము, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ థింకింగ్ కోరుకునేటువంటి తరము శ్రీ చైతన్య నారాయణలో చేర్పించదు. కాబట్టి మిత్రులు ఆల్టర్నేటివ్ కాలేజ్కి వెళ్ళండి. మీకు పూర్తి గైడెన్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ప్రతిష్టాన్ వాళ్ళు రీసెర్చ్ చేసి హైదరాబాద్లో మంచి కాలేజ్ స్కూల్స్ వాళ్ళు గైడ్ చేస్తున్నారు. వాళ్ళకి 1 నెల రోజులు అన్ని కాలేజ్ కోసం తిరిగారు, స్కూల్స్ మీద గైడ్ చేస్తారు. అదేవిధంగా జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ ఉంది, ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
కాబట్టి ఇలా గత సంవత్సరం వేలాది మందికి జోసా, బిట్సాట్, విట్, మణిపాల్ సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈసారి కూడా ఆల్రెడీ చాలామంది చేరారు. ఎర్లీ ఇయర్నందుకు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.